జిల్లా సోమవారం గ్రీన్ ఫీల్డ్ హైవే సమీపంలోని పోలీస్ చెక్ పోస్ట్ వద్ద గంజాయి పట్టుబడింది. 128 కిలోల సరుకును స్వాధీనం చేసుకున్నారు. 3 నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒడిశాలోని మల్కన్గిరి నుంచి తమిళనాడుకు తరలిస్తుండగా పట్టుబడింది గంజాయి. వైరా టు మధిర ప్రధాన రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో రోడ్డు పక్కన 5 గోనె సంచులతో అనుమానాస్పదంగా నిలబడి ఉన్న 3ని గుర్తించారు. వారిని తనిఖీ చేయడంతో విషయం బయటపడింది. ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో 2 ఒడిశాకు చెందిన వారు కాగా ఏపీకి చెందిన వారు ఒకరున్నారు. వైరా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రామారావు గారు సోమవారం ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా 3 వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వాళ్ళను అదుపులోకి తీసుకొని ప్రశ్నించడం జరిగింది. 3 వ్యక్తులు వాళ్ళతో పాటు ఉన్న 5 గన్నీ బ్యాగుల లోపల 128 కిలోల ఎండు గంజాయిని వాళ్ళు కలిగి ఉన్నట్టుగా గుర్తించి వాళ్ళని ప్రశ్నించగా ఒరిస్సా రాష్ట్రం మల్కనగిరి ప్రాంతం నుంచి చిత్రకొండ ప్రాంతం నుంచి వీళ్ళు 128 కిలోల ఎండు గంజాయిని 64 లక్షల విలువైన ఎండు గంజాయిని తీసుకొని తమిళనాడు రాష్ట్రానికి వెళ్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. ఇట్టి వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి వైరా సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది.